సాక్షి వైసీపీదే డైరెక్ట్‌గా రాజశేఖర రెడ్డి బొమ్మతోనే నడుస్తది. అది వైసీపీ సొంత పత్రిక. కానీ వాళ్ళు పాటించిన సంస్కారం ఈనాడు, జ్యోతికి లేకపోవడమే దరిద్రం. ఈ వార్త చూడండి. బాబుపై రాళ్ల దాడిలో సరెండర్ ఆదేశాలు నిలుపుదల. సీఎం చంద్రబాబు మీద 2022 నాటి రాళ్ల దాడి కేసులో ఇటీవల నలుగురికి బెయిల్ రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం వారం రోజుల్లో కోర్టుకు సరెండర్ కావాలనే ఆదేశాలు నిలిపేస్తూ సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పిటిషనర్లు కన్నికంటి సజ్జనరావు, మార్త శ్రీనివాసరావు, పరిమి కిషోర్, బెజవాడ కార్తీక్ దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ మీద మంగళవారం అత్యున్నత న్యాయస్థానంలో వాదనలు జరిగింది. విచారణను ఆగస్టు 11కు వాయిదా వేస్తూ అప్పటి వరకు పిటిషనర్లు కింది కోర్టులో లొంగిపోవాల్సిన అవసరం లేదని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. ఇదేంటి, నందిగామ దగ్గర అప్పుడు చంద్రబాబు గారు వస్తున్నప్పుడు నైట్ రోడ్డు మీద ఆగినటువంటి సందర్భంలో మాట్లాడుతున్న సందర్భంలో చీకట్లో నుంచి రాళ్ళేసిన కేసు. అప్పట్లో కేసు క్లోజ్ అయిపోయింది. ఆ తర్వాత తెలుగుదేశం వచ్చే కేసు ఓపెన్ చేసి ఈ నలుగురు మీద కేసు పెట్టింది. ఇక్కడే ఇక్కడేంటి, రాళ్ల దాడి అనినే రాసింది సాక్షి. మిగతా వార్త పక్కన పెట్టండి, రాళ్ల దాడి అనే రాసింది. అదే జగన్ మీద కోడికత్తితో చంపడానికి ప్రయత్నించిన కోడికత్తి డ్రామా అని రాస్తే ఈనాడు, జ్యోతి. వాళ్ళ డిబేట్లు కూడా అట్లాగే ఉంటాయి. అట్లాగే రాయితో క్యాట్ బాల్తో కొట్టినటువంటి కేసులో కూడా గులకరాయి డ్రామా అని పదే పదే మాట్లాడతారు. చంద్రబాబు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ. అట్లాగే వాళ్ళకి సంబంధించిన పత్రికలు, టీవీలు. అదే సాక్షి వచ్చేటప్పటికి దాడి అని రాసింది. అంటే మనం సంస్కారయుతంగా ఉన్నామా లేదా అన్నది ప్రజలు చూస్తారు.